లేటెస్ట్ సెల్ ఫోన్స్ వాడే ప్రతి ఒక్కళ్ళు చేసే కంప్లైంట్ బ్యాటరీ బ్యాకప్ చాలా తక్కువ వస్తుందని చెప్పేసి చాలా మంది ఇంతకు ముందు నోకియా ఫోన్లను యూజ్ చేసేసి వాటిలో బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువ వచ్చేదని చెప్పేసి ఈ మధ్య కాలంలో కొన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కనీసం ఒక హాఫ్ డే కూడా బ్యాటరీ రావట్లేదని చెప్పేసి ఇలా కంపారిజన్స్ చేయడం అనేది నా దృష్టికి వచ్చింది. సో ఇక్కడ చాలా మంది అంటే 2004లో నేను సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ గా ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు చాలా మంది నోకియాకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బేస్డ్ గా పనిచేసే ఫోన్స్ కి మంచి కంపారిజన్ చేస్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనం ఈ రోజు వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ అన్ని డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆధారంగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే అంతకుముందు మనం నోకియా కంపెనీకి సంబంధించిన చౌక ఫోన్స్ వాడేటప్పుడు వాటిలో ఓన్లీ జావా బేస్డ్ ప్రోగ్రామింగ్ కోడ్ మాత్రమే అవైలబుల్ అవుతూ ఉండేది. జస్ట్ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది ఒక చిప్ ఎంబెడ్ చేయబడేది. సో దానికి పెద్దగా బ్యాటరీ అవసరం అయ్యేది కాదు. కానీ ఈ రోజు మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లో వాడాలంటే కనుక దాని ప్రాసెసర్, ర్యామ్, మెమరీ, స్టోరేజ్ కెపాసిటీ వీటన్నిటికీ పవర్ సప్లై కావాలి. కాబట్టి డెఫినెట్గా బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంతకుముందు ఫోన్స్తో పోలిస్తే తక్కువే వస్తుంది. సరే, అసలు విషయానికి వస్తే కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి కంపల్సరీ బ్యాటరీ బ్యాకప్ అనేది మనం యూజ్ చేసే ఫెసిలిటీస్ని బేస్ చేసుకుని అంటే వైఫై కావచ్చు, బ్లూటూత్ కావచ్చు, లేకపోతే స్క్రీన్ బ్రైట్నెస్ కావచ్చు, ఇలాగ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని తక్కువ వస్తుంది. అయినా కూడా మనం కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని యూజ్ చేయడం ద్వారా బ్యాటరీ బ్యాకప్ని పెంచుకోవచ్చు. అది ఎలాగనే ప్రాక్టికల్గా చూద్దాం. ఈజీ బ్యాటరీ సేవర్ అనే ఒక పర్టికులర్ అప్లికేషన్ని మనం ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేస్తే కనుక ఈజీ బ్యాటరీ సేవర్ అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇది ప్రెజెంట్ బ్యాటరీ లెవెల్ అనేది 51% అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో బ్యాటరీ లెవెల్తో పాటు మనకి ఏ మోడ్లో వైఫై, బ్లూటూత్, జీపీఎస్, డేటా, బ్రైట్నెస్ వీటన్నిటిని మనకు కావాల్సిన విధంగా కంట్రోల్ చేసుకునే విధంగా మనకి ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ మనం బ్రైట్నెస్ లెవెల్స్ని మార్చుకోవచ్చు. ఇక్కడ నార్మల్ మోడ్, ఇలా డిఫరెంట్ మోడ్స్ అంటే నార్మల్గా మనం ఇప్పుడున్న మోడ్లోనే యాజిటీస్గా పనిచేయాలంటే కనుక నార్మల్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ పవర్ సేవింగ్ మోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా బేసిక్ నెట్వర్క్ కనెక్షన్స్ అంటే వైఫై, బ్లూటూత్ ఇలాంటివి మనకి డిఫరెంట్ సమయాల్లో తక్కువగా సెట్ చేయబడే విధంగా చేసుకోవచ్చు. సో జనరల్ పవర్ సేవింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే బ్రైట్నెస్ తగ్గిన విషయం గమనించవచ్చు. ఇంటెలిజెంట్ పవర్ సేవింగ్ మోడ్ అనే దాని ద్వారా కూడా మనకి నెట్వర్క్ కనెక్షన్స్ అనేది ఆటోమేటిక్గా మనకి మనం ఉన్న లొకేషన్ వాటిని బేస్ చేసుకొని కాన్ఫిగర్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఆప్షన్ ద్వారా మనకి ఓన్లీ కన్వర్జేషన్స్ అంటే కాల్స్, ఎస్ఎంఎస్లో మాత్రమే పనిచేసే విధంగా చేసుకోవచ్చు. కస్టమైజ్ అడ్వాన్స్డ్ మోడ్ అనే ఆప్షన్ ద్వారా మనకు కావాల్సిన విధంగా మనకి ఈ మోడ్ అనేది సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కన్జంప్షన్ అనే స్క్రీన్లోకి వెళ్తే కనుక ప్రెజెంట్ ఏవే ఎలిమెంట్స్ ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి అన్నది చూడవచ్చు. ఇక్కడ డిస్ప్లే అనే దాంట్లోకి వెళ్తే డిస్ప్లే హైయెస్ట్ 49% కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 16% కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంది. సో మనకి ప్రతి దాని గురించి డీటెయిల్గా ఏ ఎలిమెంట్స్ ఎక్కువ బ్యాటరీని యూజ్ చేసుకుంటున్నాయి అన్నది ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. సో ఇలాగా దీంట్లో మనకే సూటబుల్గా ఉండే మోడ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఈజీ బ్యాటరీ సేవర్ అనే అప్లికేషన్ని ప్రాపర్గా కాన్ఫిగర్ చేసుకొని మన బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వచ్చే విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మినిమైజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే కనుక అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఎప్పటికప్పుడు బ్యాటరీ అనేది బెటర్గా వచ్చే విధంగా చేస్తూ ఉంటుంది. సో మనకి ప్రజెంట్ అందుబాటులో ఉన్న బ్యాటరీ ఎంతంత టైమింగ్స్ వస్తుందో కూడా ఇది బ్యాటరీలో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 50% బ్యాటరీ ఉంది. 3 hours కాల్ టైము, అదే నెట్ బ్రౌజ్ చేయాలంటే 2 hours, ఆడియో ప్లేయింగ్ అయితే 5 hours, వీడియో ప్లేయింగ్ అయితే 2.5 hours వస్తుందని చెప్పేసి అప్రాక్సిమేట్గా మనకి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ బ్యాటరీ ఈజీ బ్యాటరీ సేవర్ అనే అప్లికేషన్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.